ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం మిత్రులారా. కాంగ్రెస్ విజయం, రాహుల్ను ప్రధాని మోదీ ఆదర్శంగా తీసుకున్నారు. రాష్ట్ర అనుభవాలను కేంద్రంతో పంచుకునేందుకు సిద్ధం. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మలియాస్కి గౌడ్, కె కేశవరావు. రాహుల్ గాంధీని నరేంద్ర మోడీ ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. మహాత్మా గాంధీ తరహాలో రాహుల్ గాంధీ ఈ దేశానికి ఏది కావాలో ముందుగానే గుర్తించి దాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు. రాష్ట్ర భాజపా నాయకులు, గల్లీ నాయకులు రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి విధానాలను మోదీ అనుసరిస్తున్నారన్న బాధ వారిలో కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అంటే మిత్రులారా, ఈ కులగణన విషయంలో మొట్టమొదలు ఈ యొక్క మా అధినాయకుడు రాహుల్ గాంధీ సిఫార్సు మేరకు మేము రాష్ట్రంలో మొదటిసారిగా ఈ యొక్క సర్వే చేపట్టి మరి అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేయించి కేంద్రానికి పంపివ్వడం జరిగింది. ఇది ఆదర్శంగానే తీసుకొని దేశ ప్రధానమంత్రి కూడా ఈరోజు అన్ని రాష్ట్రాలకు ఇటువంటి సర్వే అవసరం అనేటువంటి విషయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిపక్షాలు మాత్రం వారు విమర్శ చేయడం సహజమైనటువంటి విషయంలో మాట్లాడేటువంటి ఒక ఫోటోతో ఉన్నటువంటి వార్తను ఒకటి చూస్తున్న మిత్రులారా. కులగణన సర్వేకు సంబంధించినటువంటి ప్లాకార్డుతో కులగణనకు సంబంధించినటువంటి ఈ యొక్క నిర్ణయం పైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వివిధ సంఘాల నాయకులు అభినందిస్తున్నటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. మనం ఫోటోలో ఉన్నటువంటి వార్త కూడా చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తూ పుష్పగుచ్చం అందిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ రావు, కె కేశవరావు, మాజీ ఎంపీ హనుమంతరావు. చిత్రంలో నిర్మలా జగ్గారెడ్డి, గద్వాల విజయలక్ష్మి, గుండు సుధారాణి, శంకరయ్య, జాజుల మలియాస్కి, అంజన్ కుమార్, ఆది శ్రీనివాస్, ఐలయ్య, షబ్బీర్ అలీ తదితరులతో కూడినటువంటి ఒక ఫోటో ఒకటి చూస్తుంది. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆర్థిక కష్టాలు, ఇళ్ల నిర్మాణానికి క్షేత్రస్థాయిలో సమస్యలు. మొదటి విడతలో పనులు ప్రారంభమైనవి 16,189 అనేటువంటి వార్త కూడా చూస్తుంది మిత్రులారా. వనపర్తి జిల్లా సల్కేలపురంలో పునాది దశ దాటని ఓ ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇళ్లకు 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక ఉచిత సరఫరాకు మార్గదర్శనటువంటి న్యూస్ ఒకటి చూస్తుంది మిత్రులారా. అదేవిధంగా అసలు వడ్డీ కలిపి ₹1,00,000 వరకు రుణమాఫీ. 2017 ఏప్రిల్ నుండి 2024 మార్చి మధ్యకాలానికి వర్తింపు. చేనేత కార్మికుల రుణమాఫీపై మార్గదర్శకాలు జారీ అయినటువంటి వార్తలు కూడా చూస్తుంది మిత్రులారా. పడవలకు కోర్టు, నడవక తూట్లు. ఈనాడు కరీంనగర్. ఇది పరిస్థితి. ఇది క్రూయిజ్ బోటో 1.50 కోట్లు వెచ్చించి 5 ఏళ్ల క్రితం LMD డ్యాంలో పర్యాటకుల కోసం అందుబాటులోకి తెచ్చారు. ఒక్క ట్రిప్పులో దాదాపు 100 మందికి వినోదాన్ని అందించేలా వేడుకల నిర్వహణకు అనుకూలంగా దీన్ని నీటిపై నడిపించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన అలంకార ప్రాయంగానే మిగిలిపోయింది. అనుత్తీర్ణులైన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి. మాట్లాడుతున్న కలెక్టర్ ప్రమేలా సత్పతి. చిత్రంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 6,200 మంది విద్యార్థుల్లో 5,995 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫెయిల్ అయిన 205 మంది విద్యార్థుల్లో ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క సప్లిమెంటరీ పరీక్షల్లో వాళ్ళు పాస్ అయ్యే విధంగా శ్రద్ధ వహించాలనేటువంటిది ఈ యొక్క కరీంనగర్ కలెక్టర్ గారు చెప్తున్నటువంటి వార్త యొక్క సారాంశం. నుంచి డిగ్రీ పరీక్షలు. శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ పరీక్షలు ఈ నెల
14 నుంచి ప్రారంభమవుతాయనేటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. ఈరోజు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం మిత్రులారా. అయ్యో భూదవ, 2 రోజులుగా తిండి నీళ్లు లేక అడవిలో అచేతన స్థితికి మూలుగులు విని అధికారులకు సమాచారం ఇచ్చిన రైతులు కూతురు మనవడు ఆస్తి లాక్కొని అడవిలో వదిలేశారంటూ వృద్ధురాలు కన్నీరు. సఖీ కేంద్రానికి తరలించిన ఆఫీసర్లు. జగిత్యాల జిల్లా ఘటన. వృద్ధురాలు ఫోటో కూడా చూడొచ్చు మిత్రులారా. నిగనిగా లోపల విషం. రంగు చూసి మామిడి పండు కొంటే మోసపోయినట్టే. పక్వానికి రాకముందే తెంపి కార్బైడ్ ఇతర కెమికల్స్తో మాగబెడుతున్న వ్యాపారులు. మార్కెట్లోకి మేలో రావాల్సిన పండ్లు మార్చి నెల నుంచే అందుబాటులోకి. తీయగా రసాలు ఊరాల్సినవి కాస్త సప్పగా రుచి పచి ఉండట్లేదు. ఇలాంటి పండ్లు తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని డాక్టర్ల హెచ్చరిక. ఒకసారి మనం చూడొచ్చు ఈ కార్బైడ్ వేస్తున్నటువంటి పచ్చని కాయలలో కార్బైడ్ వేస్తున్నటువంటి పొట్లాలను మనం చూడొచ్చు. రాష్ట్రంలో చేసిన కులగణన తప్పంటారా? తెలంగాణ సర్కార్ది రాంగ్ మోడల్. అది కులగణన కాదు, కుల సర్వే. కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి గారు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరి మధ్యలో ఈ కులగణన పైన ఒకరికొకరు విమర్శ ప్రతి విమర్శకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఆర్థిక పరిస్థితి బాగా లేదు, ఇప్పుడిప్పుడే గాడిన పెడుతున్నాం, మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సీఎం రేవంత్. సీఎం నుంచి ఉత్తమ యాజమాన్య అవార్డు అందుకుంటున్న హైదరాబాద్ వాటర్ ఎండి అశోక్ రెడ్డి. వేదికపై మంత్రులు పొంగులేటి, పొన్నం. టెర్రరిస్టులను వెంటాడి తుదముట్టిస్తాం, ఎక్కడ దాక్కున్నా పట్టుకొని శిక్షిస్తాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడుతున్నటువంటి విషయం ఒకటి చూస్తాం. అదే విషయంలో పీఓకేను స్వాధీనం చేసుకోవాలి. చొరబడి టెర్రరిస్టులను చంపితే సరిపోదు, టెర్రర్ భూతాన్ని ఖతం చేయాల్సిందే. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ డిమాండ్. సామాజిక తెలంగాణ రాలే, సమసమాజ స్థాపన కోసం మరో ఉద్యమం రావాలి. కల్వకుంట్ల కవిత. ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. ఆశా వర్కర్లతో సమావేశమై దృశ్యం ఒకటి చూస్తుంది మిత్రులారా. మరో 25 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ ఈ నెల 12 నుంచి అమలు చేస్తాం. మంత్రి పొంగులేటి. సెక్రటరియట్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో రివ్యూ చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వార్తను కూడా చూస్తున్నాం మిత్రులారా. ఈ యొక్క సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ జ్యోతి బుద్ధా ప్రకాష్, సిసిఎల్ సెక్రటరీ మకరంద్, మీ సేవ డైరెక్టర్ రవికిరణ్ పాల్గొన్నటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. గొర్రెల స్కీమ్ కేసులో కాంట్రాక్టర్ అరెస్టు. మొయినుద్దీన్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ. కేసు నమోదు కావడంతో దుబాయ్కి పరారు అనేటువంటి వార్త కూడా చూస్తుంది మిత్రులారా. కులగణనలో ముస్లిం క్రిస్టియన్ల లెక్కలు తీయాలి. ప్రొఫెసర్ కంచా ఐలయ్య సంబంధించినటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. ఏప్రిల్లో ఏసీబీ దూకుడు. 30 రోజుల్లో 21 కేసు నమోదు. రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ కొరడా జరుపిస్తోంది. ఏప్రిల్లో ఏకంగా 21 కేసులు ఫైల్ చేసింది. ఇందులో 13 ట్రాప్ కేసులు, 2 ఆదాయానికి మించిన ఆస్తులు కేసులు, 2 క్రిమినల్ మిస్కండక్ట్ కేసులు, 2 రెగ్యులర్ ఎంక్వైరీలు, 2 ఆకస్మిక తనిఖీలకు సంబంధించిన కేసులు ఉన్నాయనేటువంటిది ఏసీబీ డీజీ కార్యాలయం ఒక వార్తను తెలిపిన మిత్రులారా. అదేవిధంగా ఎవరైనా డబ్బులు కనుక ప్రభుత్వ కార్యాలయాల్లో తీసుకుంటే వారి యొక్క నంబర్ కూడా ఇచ్చారు. వాట్సాప్ నంబర్ 9440461106కు కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేస్తే వారి యొక్క బాధితుని పేరు కూడా మేము గోప్యంగా ఉంచుతామని చెప్పేసి ఈ యొక్క ఏసీబీ అధికారులు చెప్తున్నటువంటి విషయం వార్త సందర్భంగా చూస్తున్నారు. ఈతకు వెళ్ళి 3 చిన్నారులు మృతి.
శ్రవణ్, గణేష్ రెడ్డి, రక్షిత ఫైల్ ఫోటోలకు సంబంధించినటువంటి చిన్నారుల ఫోటో చూస్తాం. వాడవాడన మేడే వేడుకలు గోదావరికని ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి ఫోటోతో ఉన్న వార్త. అదేవిధంగా వేములవాడ, కరీంనగర్. మిత్రులారా, నిన్న మేడే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క శ్రామిక నాయకులు జెండాలను ఎగురవేసి మరి సమావేశాలు నిర్వహించి వేడుకలు జరిపినటువంటి వార్తను చూస్తున్నాం. మిత్రులారా, ఈరోజు వెలుగు దినపత్రికలో తీర్మానం అనేటువంటి కార్టూన్ ప్రచురితమైంది. ఈ యొక్క కార్టూన్లో ఉన్న విషయం ఏంటంటే, తన కొడుకు ప్రథమ ర్యాంకులో వచ్చినటువంటి విషయం తన మిత్రునికి చెప్తున్నటువంటి విషయం. మావాడే 10th ర్యాంకు వచ్చింది, వాళ్ళంతా ప్రైవేటు కాలేజీల వాళ్ళు అనేటువంటి విషయము తండ్రి పక్క వ్యక్తికి చెప్తున్నాడు. అయితే ఈ కాలేజీ యాజమానులు ఈ విషయాన్ని పసిగట్టి ఒక వ్యక్తి ఏమో ఈ యొక్క అబ్బాయికి గొడుగు పడుతుండ్రు, ఇద్దరు వ్యక్తులేమో దండం పెడుతుండ్రు, ఇద్దరు వ్యక్తులు పాదాల దగ్గర నమస్కారం చేస్తున్నటువంటి ఆశ్చర్యం కలిపేటువంటి, అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయం కళ్ళ కట్టినట్టు ఈ ప్రైవేటు యాజమాన్యాలు పడేటువంటి తిప్పల్లో ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. రైజింగ్ తెలంగాణను ఎవరు ఆపలేరు, ఆపాలనుకునే వారి కాళ్ళు కాలిపోతాయి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి ఒక విషయం ఒకటి చూస్తుంది. అదేవిధంగా కిషన్ రెడ్డికి సంబంధించిన వార్త. కులగణనలో తెలంగాణ రాంగ్ రోల్ మోడల్ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. అది అశాస్త్రీయ కులగణన, ముస్లింలను బీసీలుగా చూపి తీవ్ర అన్యాయం చేసిన రేవంత్ సర్కార్. బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం, తొలుత కులగణన చేసింది బీహార్లోని ఎన్డీఏ సర్కార్. లక్ష్మణ్ అంటున్నటువంటి వార్తను కూడా చూస్తుంది. పాక్లో గుబులు. గురువారం పాకిస్తాన్లోని టిల్లా ఫైరింగ్ రేంజ్లో ఆ దేశ సైనిక విన్యాసాలు అనేటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్తను ఒకటి ఆంధ్రజ్యోతిలో చూస్తున్న మిత్రులారా. అదేవిధంగా అమరావతి 2.0కు సిద్ధం. నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి పనుల శ్రీకారం అనేటువంటి వార్తను కూడా చూస్తున్నాం. గాలివానతో అతలాకుతం. భూపాలపల్లి, ములుగు, ఖమ్మం జిల్లాలో వర్ష బీభత్సం. విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, చెట్లు, దెబ్బతిన్న పంటలు, మరోవైపు మడుతున్న ఎండలు, వడదెబ్బతో ఒకరి మృతి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం. మిత్రుల, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి ఈ యొక్క పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాల విషయానికి వస్తే, కులగణన మరియు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మేడే ఉత్సవాలు, అదేవిధంగా పాకిస్తాన్, ఇండియా సంబంధించినటువంటి పరిస్థితులను మరి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి వార్తలోని ముఖ్యాంశాలను బట్టి తెలుస్తుంది. ఇవి ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. నమస్తే.